మా ఊరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ దగ్గర ఒక చిన్న గ్రామం. చాలా సంవత్సరాల తర్వాత మా ఊర్లో జాతర జరగడం, అది కేవలం పండుగ కాదు, బంధువులందర్నీ ఒక దగ్గరికి తెచ్చిన మధుర క్షణం. మా చిన్నప్పుడు ఈ ఊరికి నేరుగా బస్సులు కూడా ఉండేవి కాదు. టౌన్ నుంచి బస్సు, అక్కడ్నుంచి మూతవాన్, ఆ తర్వాత జట్కా బండి, చివరికి నడక మార్గం. అప్పుడప్పుడు మా తాతగారు ఎద్దుల బండి కట్టుకుని వచ్చి మమ్మల్ని తీసుకెళ్లేవారు. ఆ ప్రయాణమే ఒక పండుగలా ఉండేది. మార్గమధ్యంలో కారం దోశలు, షర్బత్, పుల్లైస్, బస్సులో కిటికీ సీట్ కోసం మా గొడవలు, జట్కా బండిలో వెనక కూర్చోవాలని మా పట్టుదల. చివరికి అమ్మ చేతిలో ఎవరికో ఒకరికి తన్నులు తప్పేవి కావు. మా నాన్నగారు మమ్మల్ని చూసి కోడిపిల్లల గ్యాంగ్లా ఉన్నారు అని ఆట పట్టించేవారు. మా ఊర్లోకి అడుగుపెట్టగానే ఆ ఆనందం వేరే లెవెల్. సమ్మర్ హాలిడేస్ ఒక నెల ఎలా గడిచిపోయేదో తెలీదు. పొలాల్లో ఆటలు, పంపు సెట్ కింద జలకాలు, ఎటువంటి తేడాలు లేకుండా అందరితో కలిసి నవ్వులు, ఆటలు. ఆ రోజులు మళ్లీ తిరిగొస్తే ఎంత బావుండో అనిపిస్తుంది. తిరుగు ప్రయాణం సమయంలో మా అమ్మమ్మ వెన్న చేసి ఇస్తుండేది. ఇంటికి వచ్చాక మా అమ్మ దానితో నెయ్యి కాచేది. కాని వచ్చేటప్పుడు అమ్మమ్మ ముఖంలో కనిపించే దిగులు ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పట్లో ఫోన్లు చాలా అరుదు. మేమొస్తున్నాం అని మా తాతగారికి ఎలా తెలిసేదంటారా? ఇప్పటి పిల్లలకు తెలియకపోవచ్చు. ఇంగ్లాండ్ లెటర్ అనే ఒక మధురమైన అనుబంధం ఉండేది. ఆ ఉత్తరాల్లోనే పలానా తేదీన బయలుదేరుతున్నాం అని ముందే రాసి పంపించేవాళ్లం. ఆ ఉత్తరం చేరేసరికి మాకోసం ఎదురుచూసే మనసులు కూడా సిద్ధంగా ఉండేవి. ఇంటికి వచ్చాక మా అమ్మ కాచిన నెయ్యిలో తమలపాకు వేసేది. ఆ నెయ్యి వాసనే ఇప్పటికీ చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. కానీ ఆ తమలపాకు కోసం మాత్రం మా మధ్య చిన్న యుద్ధాలే జరిగేవి. నాకే కావాలి అంటూ గొడవలు. తర్వాత మా నాన్నగారి దగ్గర కూర్చొని ఊర్లో జరిగిన విశేషాలు, మా ఆటలు, మా ప్రయాణం, మా అల్లరంతా చెప్పుకుంటూ నవ్వుకునేవాళ్లం. అలా సమ్మర్ హాలిడేస్ ముగిసిందంటే మళ్లీ జీవితం తన రొటీన్లోకి వెళ్ళిపోయేది. ఈసారి నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాం అనే చిన్న ఎక్సైట్మెంట్, కొత్త పుస్తకాలు, కొత్త పెన్నులు, పెన్సిళ్ళు, కొత్త యూనిఫామ్, కొత్త షూస్, అలా చిన్న చిన్న ఆనందాలతో జీవితం ఎంతో అందంగా ముందుకు సాగిపోయేది. ఇప్పుడు అన్నీ చేతిలోనే ఉన్నా అప్పటి ఆనందం మాత్రం మళ్లీ దొరకటం లేదు. మీకు కూడా ఈ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? మా అమ్మమ్మ వాళ్ళింట్లో అప్పట్లో పాడి పుష్కలంగా ఉండేది. పాలు, పెరుగు, వెన్న అన్నీ ఇంటివే. మా అత్త మాకోసం వేడివేడి జొన్న రొట్టెలు చేసేది. అందులోకి మా అమ్మమ్మ పప్పు వేసి ఒక పెద్ద ముద్ద వెన్న పెట్టి, తినండి బంగారంలా అని ప్రేమగా పెట్టేది. ఆ రుచుల్లో కేవలం ఆహారం మాత్రమే కాదు, ఆమె ప్రేమ కూడా కలిసిపోయి ఉండేది. మా తాతగారు మాత్రం మా పెద్దన్నయ్యతో ఎక్కువ సమయం గడిపేవారు. పెద్ద మనవడు కదా, బాధ్యతలు, వ్యవహారాలు, పొలం విషయాలు అంటూ ఆయన దగ్గరే ఉండేవాడు. కానీ నేను, మా చిన్న అన్నయ్య మాత్రం మా అమ్మమ్మ కుంగుచాటునే తిరిగేవాళ్లం. ఆమె ఎక్కడుంటే మేమూ అక్కడే. ఆమె చేతి వంట, ఆమె కథలు, ఆమె ముద్దు, ఆమె ఒడిలో నిద్ర. మాకు ప్రపంచమంతా అదే. నాకు మా అమ్మమ్మంటే ఎంత ఇష్టమో బహుశా ఇప్పటికీ మా అమ్మమ్మకు కూడా పూర్తిగా తెలియకపోవచ్చు. మా ఊర్లో అమ్మవారి దేవరంటే అది కేవలం ఒక పండుగ కాదు, ఒక ఊరి ఊపిరి, ఒక జ్ఞాపకాల సముద్రం, ఒక తరం నుంచి మరో తరానికి వస్తున్న అనుబంధాల ఆచారం. జాతర సమయం దగ్గర పడుతుందంటే చాలు మా ఊరి గాలికే ఒక కొత్త వాసన వచ్చేసినట్టు అనిపించేది. చెట్ల నీడల్లో కూర్చుని పెద్దలు మాట్లాడుకునే మాటల్లో, ఇంటింటా చేసే శుభ్రపరిచే పనుల్లో, వాకిళ్ల ముందు వేసే ముగ్గుల్లో అమ్మవారి దేవర వస్తోంది అనే ఆనందం కనిపించేది. ఎప్పుడో సంవత్సరాల క్రితం ఊరు వదిలి పట్టణాలకు, నగరాలకు వెళ్లిపోయిన వాళ్లందరూ ఈ ఒక పండుగ కోసం మళ్లీ తమ మూలాలను వెతుక్కుంటూ వచ్చేవారు. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా దేవరకు మాత్రం తప్పకుండా రావాలి అనేది అందరి మనసులో ఉండే మాట. జాతర ముందు రోజు నుంచే ఊరు మొత్తం కలకలలాడిపోతుంది.
ఇంటి ముందు కొత్త మట్టి చల్లి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమల వాసనలతో ఊరంతా పవిత్రంగా మారిపోతుంది. రాత్రికి దూరం నుంచి వినిపించే డప్పుల శబ్దం, అది మా చిన్నప్పటి గుండెల్లో ఇప్పటికీ మోగుతూనే ఉంది. డమ్ డమ్ డమ్. ఆ శబ్దం వినగానే పిల్లలమంతా బయటకు పరుగెత్తి ఎవరు ముందు వెళ్తామా అని పోటీ పడేవాళ్లం. అమ్మవారికి అలంకారం చేసే సమయమైతే ఆ దేవాలయం మొత్తం ఒక వెలుగుల లోకంలా కనిపించేది. పూలతో అలంకరించిన అమ్మవారి రూపం చూస్తే ఆమె నిజంగానే ఊరి ప్రతి ఇంటిని కాపాడుతున్న తల్లిలా అనిపించేది. మహిళలు కొత్త చీరల్లో, పిల్లలు కొత్త బట్టల్లో, పెద్దలు సంప్రదాయ దుస్తుల్లో ఊరు మొత్తం ఒక రంగుల పండుగలా మారిపోతుంది. ఎక్కడ చూసినా బంధువుల కలయికలు. ఎంత పెద్దవాడివయ్యోరా, నువ్వు చిన్నప్పుడిలా ఉండేదానివి అంటూ నవ్వులు, ఆటలు, జ్ఞాపకాలు. దేవర సమయంలో చేసే ప్రసాదాల రుచి ఇప్పటికీ మర్చిపోలేం. వేడివేడి పులిహోర, చక్కెర పొంగలి, నెయ్యి వాసన వచ్చే లడ్డూలు. ఆ రుచుల్లో అమ్మవారి ఆశీర్వాదం ఉందని నమ్మేవాళ్లం. రాత్రి వేళల్లో జరిగే హారతులైతే అవి చూడ్డానికి దేవతలే దిగివచ్చారేమో అనిపించేది. నూనె దీపాల వెలుగులో, అగరుబత్తుల పరిమళంలో, డప్పుల మోతలో, జై జై ధ్వనుల మధ్య ఒక్క క్షణం మనస్సు కూడా భక్తిలో కరిగిపోతుంది. మరి పిల్లల సంగతే వేరే. జాతర అంటే వాళ్లకి స్వర్గం. బొమ్మల దుకాణాలు, గాజుల షాపులు, జిలేబీలు, మురుకులు, బుడగలు, రంగురంగుల బెలూన్లు. చేతిలో కొంచెం డబ్బు పడితే చాలు, ప్రపంచమంతా మనదేనన్న ఆనందం. ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో కాదు, ఎవరి మనసులో ఎంత ప్రేమ ఉందో అదే ముఖ్యం. ఒకరింట్లో చేసిన వంట మరో ఇంటికి వెళ్తుంది. ఒకరి ఆనందం మొత్తం ఊరి ఆనందమవుతుంది. ఒకరి బాధను మొత్తం ఊరు పంచుకుంటుంది. అదే మా ఊరి దేవర గొప్పతనం. ఇప్పుడు కాలాలు మారిపోయాయి. రోడ్లొచ్చాయి, ఫోన్లొచ్చాయి, ప్రపంచం చేతిలోకొచ్చేసింది. కానీ ఆ రోజుల్లో దేవర కోసం ఎదురుచూసిన ఆనందం, బంధువుల కలయికలో ఉన్న ఆప్యాయం, అమ్మవారి గుడి ముందు నిలబడి పొందిన ఆ మనశ్శాంతి, ఇవి మాత్రం జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కొన్ని పండుగలు క్యాలెండర్లో తేదీలు మాత్రమే కావు. అవి మన బాల్యం, మన ఊరు, మన మూలాలు, మన మనుషులు. మనసు ఎప్పటికీ వదలని మధుర జ్ఞాపకాలు. ఈసారి ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. గాలి కూడా వేడిగా తాకుతోంది. కానీ బంధువుల ప్రేమ, ఊరివాళ్ల ఆప్యాయం మాత్రం ఆ ఎండల్ని కూడా మర్చిపోయేలా చేస్తున్నాయి. అమ్మ తరపు చుట్టాలు, నాన్న తరపు బంధువులు, ఎవర్నీ మిస్ అవ్వము. ఎన్నో సంవత్సరాల తరువాత కలిసిన ఆ పలకరింపుల్లో మాత్రం ఎలాంటి దూరం కనిపించదు. మేము మీ అమ్మమ్మ పుట్టింటి వాళ్ళం, మేము మీ నాయనమ్మ చుట్టాలం అంటూ ఎవరో వచ్చి మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తుంటే కొంచెం ఆశ్చర్యంగా, ఇంకొంచెం ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే కాలం మారిపోయింది, మనుషులు మారిపోయారు. కొంతమంది లోకంలో లేరు కూడా. కానీ వాళ్ళు వదిలిపోయిన బంధాలు మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాయి. వాళ్ల తరపున ఈరోజు మమ్మల్ని పలకరించే ఆ చుట్టరికంతరికం చూస్తుంటే మరోసారి మా అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దలు అందరూ గుర్తొస్తారు. వాళ్ళు లేకపోయినా వాళ్ళు కట్టిన ప్రేమ బంధాలు మాత్రం ఇంకా మన మధ్య తిరుగుతూనే ఉన్నాయి. మా మామయ్య నన్ను చూసి అక్కయ్య ఇలారా అని ముద్దుగా పిలుస్తుంటే ఆ పిలుపులోనే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఈ అమ్మాయి మా చెల్లిబిడ్డ అంటూ నన్ను మరొకరికి పరిచయం చేస్తుంటే మనసులో ఒక తెలియని ఆనందం ఉప్పొంగుతుంది. అది కేవలం పరిచయం కాదు, ఒక తరం నుంచి మరో తరానికి వస్తున్న అనుబంధం. ఈరోజు ప్రపంచం ఎంత దగ్గరైందో అంటున్నారు. కానీ ఇలాంటి ఊరి బంధాలు, జాతరల్లో కలిసే ఆప్యాయతలు, మనవాళ్ళు అని పిలిచే ఆ అనుభూతి, ఇవే అసలైన సంపద అనిపిస్తుంది. కొన్ని జ్ఞాపకాలు కాలంతో మాయమవ్వవు. అవి మనసులో వేరులా పెరిగి ప్రతిసారి ఊరికి వెళ్తే మళ్లీ పూస్తుంటాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.
ఒకే ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, బాబాయిలు, అత్తలు, పిల్లలు కలిసి నవ్వుకునే జీవితం. తర్వాత కాలం మారింది. చిన్న కుటుంబాలు వచ్చాయి. ఇప్పుడు ఆ చిన్న కుటుంబంలోనే ఎవరికి వారు గదులు, ఎవరికి వారు ఫోన్లు, ఎవరికి వారు ప్రపంచాలు. దాన్నే చాలామంది క్లారిటీ, పర్సనల్ స్పేస్, స్వేచ్ఛ అనుకుంటున్నారు. కానీ నిజానికి అంతకు మించిన పెద్ద కన్ఫ్యూజన్లో మనిషి ఎప్పుడూ ఉండకపోయి ఉండొచ్చు. ఒకప్పుడు నీకేమిష్టం అని అడిగితే పాలన్నం ఇష్టం, జొన్న రొట్టె ఇష్టం, మా ఊరిష్టం, మా వాళ్ళు ఇష్టం అని ఎంతో స్పష్టంగా చెప్పేవారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అవకాశాలు ఎక్కువ, అందుబాటు ఎక్కువ, ఎంపికలు వేలల్లో. కానీ మనసుకి నిజంగా ఏమి కావాలో చెప్పే స్పష్టత మాత్రం తగ్గిపోతోంది. చిన్నపిల్లలను బొమ్మల దుకాణానికి తీసుకెళ్లి ఒక బొమ్మ తీసుకో అంటే ఇది కాదు, అది కాదు, ఇంకోది కాదు కాదు, అన్నీ కావాలి అంటారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా దాదాపు అలానే అయిపోయింది. అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి, కానీ మనసు మాత్రం ఎక్కడా నిలబట్టం లేదు. టెక్నాలజీ మనకు ఎన్నో సౌకర్యాలు ఇచ్చింది, దూరాలను దగ్గర చేసింది, ఒక క్షణంలో ప్రపంచాన్ని చేతిలో పెట్టింది. కానీ మనిషిని మనిషికి దగ్గర చేసిందా, లేక మనిషిని తనలో తాను మరింత దూరం చేసిందా? మన నిత్యావసరాలు తీర్చడానికి వచ్చిన టెక్నాలజీ మెల్లగా మన ఉనికినే మార్చేస్తోందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనిషికి సమయం లేదు, కానీ స్క్రీన్ టైం మాత్రం ఉంది. మాట్లాడుకోవడానికి మనుషులు లేరు, కానీ వేల కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆప్యాయత తగ్గింది, అభిప్రాయాలు పెరిగాయి. మా ఊర్లో ఇప్పటికీ కొన్ని చోట్ల ఫోన్ సిగ్నల్ కూడా సరిగా ఉండదు. ఒక మూల ప్రపంచం చంద్రుడిపై ఇల్లు కట్టాలని ఆలోచిస్తుంటే మరో మూల ఇంకా సిగ్నల్ కోసం చెట్టు దగ్గరికి వెళ్లాల్సొస్తోంది. ఒక చోట అతివేగ అభివృద్ధి, మరో చోట ఇంకా గొంగిర పురుగు నడక. ఇది కేవలం అభివృద్ధి తేడా కాదు, సమతుల్యత కోల్పోయిన సమాజం. అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది, మనిషి బయట ప్రపంచాన్ని జయించే ముందు తన మనస్సును, తన బంధాలను, తన అసలైన ఆనందాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలి అని. లేకపోతే అన్నీ ఉన్నా మనల్ని మనం కోల్పోయే రోజు చాలా దూరంలో ఉండకపోవచ్చు.
కేజీ